వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలంటే కేంద్రంతో యుద్ధ ప్రాతిపదికన చర్చలు ప్రారంభించి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేడు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ 2 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకోకుండా చివరకు బాధ్యతను కేంద్రం కోర్టులపై నెట్టేసిందని విమర్శించారు. కేంద్రం కోర్టుల వైఖరి తెలియకుండా ప్రభుత్వం హామీలు ఇచ్చిందా లేక ఇవ్వడానికి ఇష్టపడలేదా అని ఆయన ప్రశ్నించారు. सरपंच इलेक्शन तक्षण में 42% BC रिजर्वेशन 42% BC रिजर्वेशन 42% BC रिजर्वेशन सरपंच ఎన్నికల వెంటనే యుద్ధ ప్రాధికరణ వెంటనే 42% రిజర్వేషన్లు అమలు చేయాలి. యుద్ధ ప్రాధికరణ వెంటనే 42% 42% BC రిజర్వేషన్లు వెంటనే 42% BC రిజర్వేషన్లు వెంటనే విద్యా ఉద్యోగ స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు 42% BC రిజర్వేషన్లు 42% BC రిజర్వేషన్లు. ముఖ్యమంత్రి గారు మంచిగో చెడుగో 40% రిజర్వేషన్లు పాస్ చేయండి. దాని సంతోషము అన్ని రాజకీయ పార్టీలు దాన్ని ఇక్కడ సమర్థించినాయి. ఏ రాజకీయ పార్టీ దాన్ని వ్యతిరేకించలేదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ రాజకీయ పార్టీలో మనం దూషించడానికి వీలు సమర్థించకపోతే మనం వాళ్ళు నిలదీయరు. ఏం కారణం అనవచ్చు. కానీ మరి 42% అమలవుతున్నాయా అనేది ఇవాళ ప్రశ్న. 42% అమలంటే ఈ ఉద్యోగం ఈ విధంగా కాదు, ఇంకో విధంగా ఉండేది. కాబట్టి 42% అనేది ఎందుకు అమలు కావటం లేదు? దీన్ని ప్రధానమైన చర్చనీయాంశంగా మారింది. అయితే కోర్టు ఉంది. మనం కోర్టుల్ని ఏ రకంగా మనం వారిని బదనాం చేయలేం. ఎందుకంటే న్యాయస్థానంలో ఉన్న వాళ్ళ మీద మనకు నమ్మకం ఉండాలి. న్యాయస్థానంలో కూర్చున్న వాళ్ళు రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకుంటారు, చట్టాన్ని దృష్టిలో పెట్టుకుంటారు. కాబట్టి వాళ్ళు కూడా ఏంటంటే సమాజంలో భాగస్వామ్యం కాబట్టి సామాజిక పరిస్థితులను అనుసరించి వాళ్ళు కూడా తీర్పిచ్చినప్పుడు వాళ్ళ మీద కూడా మన ఉద్యమాల యొక్క ప్రభావం తప్పకుండా పడుతుందని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తాను. వాళ్ళు కూడా సమాజంలో భాగస్వామ్యం. కానీ ఈనాడు అమలు కాకపోవడానికి కారణం ఏంటి? ఈ గతంలో ఇచ్చినటువంటి తీర్పు ఏవైతే 50% మించి రిజర్వేషన్లు ఇవ్వకూడదు అనేటువంటి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి తీర్పు. దానివల్ల ఏంటంటే సంతోషంగా ఉంటుంది. ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, మహిళలకు కానీ ఎవరికైనా రిజర్వేషన్లు చేయాలంటే అది పార్లమెంట్లో చట్టం చేసి చేయాలి తప్ప ఎవరు దాన్ని చేయలేరని నేను మీకు సభాముఖంగా నిర్మాణం చేస్తాను. ఎందుకంటే పార్లమెంటే సర్వోచ్చమైనటువంటి స్థానం. పార్లమెంటే మనకు అత్యధికమైనటువంటి ఒక ప్రజాస్వామ్యానికి మూలం ఇది. అందువల్ల అలాంటి పార్లమెంట్ లో ఈ బిల్లు రావాలి అంటే రాజ్యాంగ స్థానం రావాలి. వాస్తవంగా చెప్పాలంటే మండల కమిషన్ తీర్పు తర్వాత కేవలం 25% మాత్రమే విద్యా ఉద్యోగాలు బలంగా ఆధారాలున్నాయి. చాలా మందికి మనకు అర్థం కావడం లేదు. రాజ్యాంగంలోని 243 D6 ప్రకారము రాజ్యాంగము రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లను నిర్ణయించే అధికారం ఇచ్చింది. అది రాజ్యాంగ పద్ధతి ఇచ్చింది. కానీ
మనము 50% అనేది ఎక్కడ బ్యాంక్ రాజ్యాంగంలో లేదు, ఎక్కడ లేదు. అదొక ట్రెడిషనల్ గా సాంప్రదాయంగా వస్తుంది. మనం దాన్ని లీగల్ గా రాజ్యాంగబద్ధంగా ఆలోచించినప్పుడు అది అర్థమవుతుంది. అయితే ఈ చట్టం చేసింది గవర్నర్ దగ్గరికి పంపి కేంద్రానికి పంపి ముఖ్యమంత్రి ఏం చేయాలి? ఆ తర్వాత అఖిలపక్షాన్ని తీసుకొని ప్రధానమంత్రిని కలవలేదు ఒకటి. రెండవది, కేంద్రంలో పార్లమెంట్ లో ఇండియా కూటమికి 236 మంది ఎంపీలు ఉన్నారు. బీహార్ ఓట్చోర్ విషయం లోపల నెల రోజులు వాకౌట్ బహిష్కరణ చేశారు పార్లమెంట్. బీసీల విషయంలో నేను చాలా మంది కాంగ్రెస్ వాళ్ళకి కలిసినప్పుడు పార్లమెంట్ లో చెప్పాను, మీరు రేజ్ చేయండి, మేము తప్పనిసరి ప్రధానమంత్రి మీద ఒత్తిడి చేస్తాం. ఇప్పటికే జనాభా లెక్కల కులాల మీద 2 సార్లు కలిసిన ఒప్పుకుంటున్నాడు ప్రధానమంత్రి. మీరు దీన్ని రేజ్ చేయండి, రేజ్ చేసి గట్టిగా ఒక 4 రోజులు వాకౌట్ చేసి బహిష్కరించండి అని చెప్పారు. రోజు బీహార్ ఎన్నికలతో పెట్టుకున్నారు తప్ప ఒక్క రోజు కూడా ఒక మాట మాట్లాడలేదు, బహిష్కరణ చేయలేదు. అప్పుడే కనుక 4 రోజులు బహిష్కరణ చేస్తే ఇది దేశ సమస్యగా మారి రాజ్యాంగ సవరణ అయ్యి తప్పనిసరిగా ఒక రూపం దాల్చేది. కానీ అక్కడ వాళ్ళు చిత్తశుద్ధి నిరూపించుకోలేకపోయారు. ఒక రకంగా చెప్పాలంటే అన్ని పార్టీలు బీసీలకు బయట ప్రేమ వలక బహుశా లోపల వ్యతిరేకత ఉంటాయి. ఈ కులాలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వడానికి ఎవరు సరిగ్గా ఆలోచించాలనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనం ఇంతవరకు సాధించిన విజయాలు చాలా ఉన్నా వాటిని కూడా మనం ఒకసారి నిమరేసుకోవాలి. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రేమతోటి ఇవ్వలేదు. హాస్టల్ కావాలనుకుంటాను, గురుకులాలు కావాలన్నా, ఫీజు రియంబర్స్మెంట్ కావాలన్నా, అందరికి స్కాలర్షిప్ కావాలన్నా, లోకల్ బాడీ అందరికంటే ముందు మనం తెప్పించుకున్నప్పుడు ప్రతి దశలో ఉద్యమం ద్వారా సాధించామే తప్ప ప్రేమతోటి ఏ పార్టీ ఏ ప్రభుత్వం మనం చేయలేదు, చెయ్యదు కూడా. ఎప్పుడైనా మిలిటెంట్ పోరాటాలు మనం చేయక తప్పదు. అది ఇప్పుడు పార్లమెంట్ లో మాట్లాడలేదు. మన 2 ఉదాంతాలు అఖిలపక్షాన్ని తీసుకుపోలేదు, పార్లమెంట్ లో మాట్లాడలేదు. ఎంతసేపు రాజకీయ ప్రయోజనాల కోసం బీసీలను మభ్యపెట్టడం, బీసీలను వాడుకోవడమే చూస్తున్నాయి పార్టీలది. ఎప్పుడు కూడా ప్రేమతోటి ఇవ్వలేదు. హాస్టల్ కావాలనుకుంటాను, గురుకులాలు కావాలన్నా, ఫీజు రియంబర్స్మెంట్ కావాలన్నా, అందరికి స్కాలర్షిప్ కావాలన్నా, లోకల్ బాడీ అందరికంటే ముందు మనం తెప్పించుకున్నప్పుడు ప్రతి దశలో ఉద్యమం ద్వారా సాధించామే తప్ప ప్రేమతోటి ఏ పార్టీ ఏ ప్రభుత్వం మనం చేయలేదు, చెయ్యదు కూడా. ఎప్పుడైనా మిలిటెంట్ పోరాటాలు మనం చేయక తప్పదు. అది ఇప్పుడు పార్లమెంట్ లో మాట్లాడలేదు. మన 2 ఉదాంతాలు అఖిలపక్షాన్ని తీసుకుపోలేదు, పార్లమెంట్ లో మాట్లాడలేదు. ఎంతసేపు రాజకీయ ప్రయోజనాల కోసం బీసీలను మభ్యపెట్టడం, బీసీలను వాడుకోవడమే చూస్తున్నాయి పార్టీలది. కానీ వాళ్ళు చిత్తశుద్ధితోటి దీన్ని ఎట్లా సాధించాలి, లక్ష్యాన్ని ఎట్లా సాధించాలి, గమ్యం వరకు ఎట్లా పోవాలనేది ప్రభుత్వం ప్రయత్నం చేయలేదు. అది ఒక భాగం. ఇక్కడ కూడా జీవ తీశారు. ఆఖరికి మనం అనేక సలహాలు ఇచ్చినాం. ఇది రాజ్యాంగబద్ధత ఉంది, మీరు జీవ తీయండి, ఇది వ్యాల్యూడ్ అవుతుందని చెప్పాము. జనాభా లెక్కలు ఉన్నాయి. జనాభా లెక్కలు వచ్చినాక సుప్రీంకోర్టు 50% సీటింగ్ పోతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పులో ఒక భాగంలో చెప్పేది, మండల్ కమిషన్ అప్పుడు అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు జనాభా లెక్కలు ఉంటే రిజర్వేషన్లు పెంచుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి చట్టపరంగా, న్యాయపరంగా, రాజ్యాంగ పరంగా ఎక్కడ ఎలాంటి అవరోధాలు లేవు. ఆ విధంగా జీవో కూడా తీశారు. కోర్టులో వాళ్ళు ఛాలెంజ్ చేస్తే 3 రోజుల దాకా కోర్టు కూడా మనం ఒకసారి నెమరేసుకోవాలి. మీరు కోర్టు అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు. కోర్టుకు కూడా ఒకసారి ఫస్ట్ రోజు స్టే ఇవ్వలేదు, సెకండ్ రోజు స్టే ఇవ్వలేదు, థర్డ్ రోజు స్టే ఇవ్వద్దు. అసలు ఇచ్చేది ఫస్ట్ సెకండ్ రోజే ఇవ్వాలి. థర్డ్ రోజు ఏంటిది? ఎన్నికల నోటిఫికేషన్ పడ్డది. ఎన్నికల నోటిఫికేషన్ పడ్డాక స్టే ఇవ్వద్దు. నిన్న కూడా అదే ముచ్చట చెప్తున్నారు. మరి అర్థాంతరంగా ఏ ఒత్తిడి వల్ల స్టే ఇచ్చారో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మొత్తం ఆగారు. దాంతో